రామకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ప్రారంభమై ఎంతోమంది మహానుభావులు దీన్ని సాధించడం జరిగింది. అమృతరావు గారు లాంటి ప్రాణత్యాగం, అలాగే చెన్నేటి విశ్వనాథం గారు లాంటి వారి కృషి ఎంతో ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్లాంటు దేశంలోనే అత్యుత్తమైన ప్లాంట్ అధ్యక్ష. అయితే ఈరోజు ఈ ప్లాంటు ఆర్థిక సంక్షోభంలో ఉంది అధ్యక్ష. ఈ ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. మరి గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి ఒక కారణం అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మా ఎంపీలు గారు, అలాగే మా అందరూ కూడా కృషితో ఈరోజు దానికి నిధులు 11,450 కోట్లతో పాటు అంతకుముందు కూడా ఒక 1,650 కోట్లు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గర్వించదగ్గ ప్లాంట్ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. అయితే ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి, సో దీనికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈ సంక్షోభానికి కారణం ముడిసరుకు అంటే 2002 నుంచి 2014 వరకు కూడా అద్భుతంగా నడిచినటువంటి ఈ ప్లాంటు ఇవాళ ఈ పరిస్థితికి కారణం ముడిసరుకు ప్రాబ్లమే మేజర్గా అధ్యక్ష. అలాగే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్గా ఉంది. మ్యాంగనీస్ సపోర్ట్ కానీ, అలాగే కరెంటు సప్లైలో కానీ ఈ వివిధ రూపాల్లో మనం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గనులు ఏదైతే ముడిసరుకు ఉందో ఐరన్ ఓర్ మైన్స్, అలాగే కుకింగ్ కోల్ దీంట్లో చాలా ప్రాధాన్యత ఉంది అధ్యక్ష. ఐరన్ ఓర్ మైన్స్ ఓన్ మైన్స్ లేకపోవడం వల్లే మేజర్గా ఇవాళ ఈ ప్లాంట్ ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి ఏమైనా అంటే ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, దేశంలో ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నిటికీ కూడా ఓన్ మైన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష. గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నటువంటి ఈ ప్లాంట్కి ఓన్ మైన్స్ లేకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దానికి ఏమైనా మనం చర్యలు తీసుకుంటున్నామా, దాన్ని కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా మంత్రిగా నడుతున్న అధ్యక్ష. ఇవాళ ఈ ప్లాంటు కాపాడుకుంటే దేశంలో ఉన్నటువంటి సంపదల్లో ఇది ఒక అత్యంతమైన మేజర్ అధ్యక్ష. ఈ ప్లాంట్తో పాటు విశాఖపట్నంలో ఉన్న పోర్టులు 2 పోర్టులు, అలాగే ఆ చుట్టుపక్కల ఉంటే ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఆధారపడిన అధ్యక్ష. దాని మీద కార్మికులు కానీ, అలాగే విశాఖపట్నం ప్రజలు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా